ఉప్పు, కారం, ఒక సగం సొరకాయ కదా ఇది పెద్దది, సగం సొరకాయలో మొత్తం తురిమేసి ఉప్పు, కారం, నువ్వులు, తెల్ల నువ్వులు, వేయించినవి కాదు, ఇవి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇట్లనే వేసేయాలి. కరివేపాకు కట్ చేసి పెట్టింది, కొత్తిమీర తురిమారు, సొరకాయ తురిమింది హాఫ్ సొరకాయ, దాంట్లో ఉప్పు, కారం, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు. ఇదంతా మంచిగా ఇలా కలుపుకోవాలి. సొరకాయ కూడా కొంచెం ముదిరిపోయి ఉన్నది తీసుకోవాలి, లేత సొరకాయ తీయరు. అంత ఇస్తే అంత వాటర్ వస్తుంది తీసుకున్నప్పుడు. వాటర్ తీసేయాలా? అందులోనే వాటర్లోనే బియ్యం పిండి కలుపుతాం. వాటర్ ఉంటే మంచిది. వాటర్ పోయొద్దు కదా, ఇవే వాటర్. ఇంకా మనం వాటర్ పోయకుండా కొంచెం ముదిరిపోయిన ఎందుకు తీసినా అంటే వాటర్ వస్తాయని అలా కొంచెం గట్టిగా పిసికి కలపాలి. ఎందుకంటే వాటర్ దాంట్లో క్వాంటిటీ పెరిగిద్ది, అప్పుడు మనకి వాటర్ కలిపే అవసరం లేదు. తర్వాత బియ్యపిండి వేయాలి. బియ్యపిండి ఎంత అంటే దానికి సరిపోను, అంటే మనం ఆ బిళ్ళలు చేసుకోవడానికి సరిపోవడానికి ఎంత కావాలనో అంత వేసుకోవాలి. చూసుకుంటూ కలుపుకోవాలి బియ్యపిండి. అయిందా? ఇంత అదేంది ఎట్లా రావాలి? ముద్దలాగా ఇలా రావాలి. ఇట్లా వచ్చే వరకు బియ్య పిండి కలుపుకోవాలి. అలా వచ్చేయాలి. ఇది పక్కన పెట్టాలా నానబెట్టి? ఇప్పుడు కొద్దిసేపు వేసి వేయడమే. డైరెక్ట్ ఇట్లా అయిపోయినాక డీప్ ఫ్రై చేసేసుకోవాలి.